పేర్ని కానీ ఇవాళ ఉంచి ఇటీవల కొంతమంది అరెస్టు నందిగం సురేష్ ఇట్లా దాన్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. అసలు బెదిరించేది ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు? ప్రతి విషయంలోనూ వీళ్ళే. పారిశ్రామికవేత్తలను వదలడం లేదు, రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరించినాడు అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఊరికే పోవు, ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి. చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, పాపం మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్టులు చేయించడం, వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం, లోకేష్ గారి నైజం చూపిస్తుంది. ఇవన్నీ కూడా బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి 20వ తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది. ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వహించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. ఆ చేసిన విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు, ఈయన కూడా దళితుడే, సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు, పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం, ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్ళే కార్యక్రమం జరగడం, ఈ ఘటన జరిగింది. రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా కూడా వన్ సైడెడ్గా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు. రెండు వైపులా కేసులు పెట్టారు, రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు.
తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటోగా టీడీపీ పార్టీ మీద, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద, ఇద్దరి మీద కేసులు పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు 3 కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అవి కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ, ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ, పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఎక్కడా కూడా వంశీ పేరు లేదు. కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి. ఘటనా స్థలంలో తాను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ, పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఫిబ్రవరి 22వ తారీఖున, అంటే ఫిబ్రవరి 20వ తారీఖున ఇది జరిగింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు నాయుడు గారు మనుషులను పిలిపించుకొని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు. తెల్లటి కాగితం మీద ఆయనతో సంతకం తీసుకొని మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు. దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. కానీ ఆ కేసులో కూడా, ఆ సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసులో కూడా అప్పటికి కూడా వంశీ పేరు ఎక్కడా కూడా లేదు. కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి, ఘటనా స్థలంలో లేడు కాబట్టి. ఫిబ్రవరి 23వ తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి 23, 2023 పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి 161 స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో, సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ 161 స్టేట్మెంట్లో, పోలీసులకు ఇచ్చిన 161 స్టేట్మెంట్లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు. తాను ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు. తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. జూలై 10, 2024న ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు.